ప్రియ మిత్రులందరికీ హరి మంత్ర విద్య ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ శుభాశీస్సులు. మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్కు మీ వంతు సహాయంగా అందరికీ షేర్ చేయండి. ఇక మీ జన్మ నక్షత్రాలను బట్టి ఏ ఆరాధన చేయాలనో నవగ్రహాలలో మూడవది అంగారక గ్రహం, దానినే కుజగ్రహము అంటారు. దానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారు. అయితే ఈ కుజగ్రహానికి నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. నేను చెప్పినటువంటి ఈ 3 నక్షత్రాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. మృగశిర నక్షత్రం, చిత్త నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళు నేను చెప్పినటువంటి యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి. దీనికి శక్తి గణపతి మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమం. దీనికి దశమహావిద్యలలో బగళాముఖి అమ్మవారి సాధన చేసుకోవాలి. ఇక దీనికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమం చేసుకోవాలి. అష్టభైరవులలో బాలభైరవుడు ఉంటాడు, ఒట్క భైరవుడు కాదు, బాలభైరవుడు ఉంటాడు. ఆ సాధన చేసుకోవాలి. ఇక దీనికి గౌరీదేవి అమ్మవారి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజా కార్యక్రమం, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ కుజగ్రహం యొక్క రోజు మంగళవారం రోజు. ఆ రోజు మాత్రం మద్యము, మాంసము, మత్తు పదార్థాలు తినకూడదు, తాగకూడదు. యథావిధిగా మరుసటి రోజు నుంచి చేసుకోవచ్చు. మీ నక్షత్రాలు మరొకసారి చెప్తున్నాను. ఈ నక్షత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోండి. మీ యొక్క సమస్యలన్నీ తీరుతాయి. అందులో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది, కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. మీ కష్టాల బాధలన్నీ తీరిపోతాయి. ఎక్కువగా అప్పుల బాధలు ఎక్కువ ఉంటాయి, ఆరోగ్య బాధలు ఎక్కువ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి, అనేక సమస్యలు వస్తాయి. ఎక్కువ కుజగ్రహం మీ యొక్క జన్మ నక్షత్రాల్లో బాగా బలంగా లేనప్పుడు, నీచ స్థితిలో పడిపోయినప్పుడు, ఇతర గ్రహాల యొక్క చూపు ఉన్నప్పుడు ఎక్కువగా బలంగా బాధలు ఉంటాయి. ఎక్కువగా 70% కుజగ్రహం వల్లనే ఎక్కువగా బాధపడుతుంటారు అనేక మంది. కాబట్టి ఈ మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వాళ్ళు నేను చెప్తున్నటువంటి మంత్ర సాధన చేసుకోండి. లేదా మీ జన్మ నక్షత్రంలో జన్మ సమయంలో లగ్నకుండల్లో కనుక కుజగ్రహం కనుక బలంగా లేకపోతే, నీచ స్థితిలో ఉండి వేరే గ్రహాలతో చూడబడుతూ పీడిపబడుతున్న బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ ఈ నక్షత్రాలే కాకుండా కుజగ్రహం వల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్తున్నటువంటి యొక్క మంత్రాలు చేసుకోండి. దీనికి శక్తి గణపతి మంత్రం చేసుకోండి, బగళాముఖి సాధన చేసుకోండి, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంత్ర సాధన చేసుకోండి, బాలభైరవుడి యొక్క మంత్ర సాధన చేసుకోండి, గౌరీదేవి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోండి. చక్కగా చేసుకోండి. తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతాయి, నెరవేరుతాయి. ఎలాంటి సందేహం లేదు. ఈ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది, వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం కలుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం, సమస్త బాధలు అన్నీ తీరిపోతాయి, కోరికలు కూడా నెరవేరుతాయి, తీరుతాయి. ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్తున్నటువంటి యొక్క ఇవన్నీ చేసుకోండి. మీ జీవితానికి సరైన దారి నిర్ణయించుకోండి. శుభం భూయాత్, సమస్త సన్మంగళాన్ని సంతు. శ్రీరస్తు, శ్రీ శుభమస్తు.